సంబంధించి జెడ్పీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ జెడ్పీ సమావేశంలో అనేక దఫాలుగా సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు అనే కోణంలో ఎమ్మెల్యేలు, అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అనేక విషయాలు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ కానీ, అదనపు కలెక్టర్ కానీ సమావేశానికి రాకుండా కేవలం కింది స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రమే హాజరు కావడం జరిగింది. జెడ్పీ సమావేశానికి కలెక్టర్ స్థాయి అధికారులు హాజరు కాకపోవడంపై కూడా ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రజా సమస్యలకు సంబంధించి గత సమావేశాల్లో ఏవైతే ప్రశ్నలు సంధించడం జరిగిందో, సమస్యలని చర్చించడం జరిగిందో, ఆ సమస్యలకు సంబంధించి పరిష్కారం చూపకుండా మళ్ళీ పాత సమాచారంతోనే అధికారులు రావడం అనేది ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ఏ విధమైన ముందు చూపుతో వ్యవహరించడం జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుందని ప్రజాప్రతినిధులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాటితో ఒకసారి చూస్తే, ఇట్లయితే నడవదు, జిల్లా ఆఫీసర్లపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఫైర్, గరంగరంగా నాగర్ కర్నూలు జెడ్పీ మీటింగ్. జిల్లాలో ఏం జరుగుతుందో జిల్లా అధికారులకు సమాచారం లేదు, పని చేసినా చేయకపోయినా నడుస్తుంది అనుకుంటే కుదరదు. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ప్రజా ప్రభుత్వం. కీలక శాఖల అధికారులు పాత సమాచారంతో జెడ్పీ మీటింగ్ కు రావడం ఏం పద్ధతి అని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఫైర్ అయ్యారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు అధికారులు పని చేయాల్సిందే. అధికారులు జెడ్పీ మీటింగ్ కు రావడం, వాటిని సీఈఓ ఆమోదించి సభ్యులకు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందని జెడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ శాంతకుమారి అధ్యక్షతన శనివారం జరిగిన జెడ్పీ మీటింగ్ కు ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, పంచాయతీరాజ్, సివిల్ సప్లై, సంక్షేమ శాఖలపై జరిగిన రివ్యూలో అధికారులు పాత నివేదికలు ఇవ్వడంపై మండిపడ్డారు. గత సమావేశంలో లేవనెత్తిన అంశాలు, సమస్యలను ఎవరు సమీక్షించి ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ కింద రైతులకు ఎంత చెల్లించాలని జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలసింగ్ అడిగిన ప్రశ్నకు ఈఈలు నీళ్లు నమిలారు. పాత లెక్కలు చూపిస్తారా అని గట్టిగా నిలదీయడంతో సవరించిన సమాచారం ఇస్తామని చెప్పారు. ఇరిగేషన్, సివిల్ సప్లై, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ ఆఫీసర్లు ఇచ్చిన సమాధానాలను సీఈఓ సమర్థించడంతో జెడ్పీటీసీలు సీరియస్ అయ్యారు. పద్ధతి మారాల్సిందే. జిల్లాలో అంగన్వాడీ బిల్డింగ్లు కడుతున్నారని ఏ శాఖ సూపర్వైజ్ చేస్తుందో ఎవరికి తెలియని దుస్థితి ఉందని ఎమ్మెల్యే వంశీకృష్ణ మండిపడ్డారు. కోట్ల పనులను నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని, బిల్లులు ఎవరికి చెల్లిస్తున్నారని అధికారులను ప్రశ్నిస్తే తమకు తెలియదని సమాధానం ఇస్తున్నారని పేర్కొన్నారు. టెక్ కూడా క్వాలిఫై కానీ 16 మంది నాన్ లోకల్స్ కు ఐటీడీఏ ఆఫీసర్లు ఏజెన్సీలో టీచర్ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని నిలదీశారు. జీపీ స్పెషల్ ఆఫీసర్లలో 50 మంది ఇప్పటివరకు గ్రామాలకు వెళ్లలేదని విమర్శించారు. తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, ఇతర సమస్యలు పరిష్కరించడం లేదని, జీపీ సెక్రటరీలు కూడా డ్యూటీ సరిగా చేయడం లేదని సీరియస్ అయ్యారు. బల్మూరు గోదాం నుంచి 2000 బస్తాల వడ్లు దొంగతనం జరిగితే సివిల్ సప్లై ఆఫీసర్లు కనీసం సమాచారం కూడా లేదన్నారు. తాను అడిగితే తెలియదని సమాచారం ఇచ్చాడని ఎమ్మెల్యే అన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఏజెన్సీలు వేరే ప్రాంతం వారిని నియమించి జీతాలు లేకుండా వేధిస్తున్నారని, జూన్ మొదటి వారంలో అన్ని ఏజెన్సీల కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశించడం జరిగింది. మిల్లర్లపై చర్యలేవి? జెడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలసింగ్, జెడ్పీటీసీ భరత్ ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, మంత్రి నాయక్, రాంబాబు తదితరులు మాట్లాడుతూ సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్ని మిల్లులు తనిఖీలు చేశారని నిలదీశారు. 5 సమావేశాలుగా ఈ విషయాన్ని అడుగుతున్నా దాటా వేస్తున్నారని మండిపడ్డారు. వడ్లు, బియ్యం దందాకు అధికారులే కారణమని ఆరోపించారు. ఇదిలా ఉంటే పలు కీలక శాఖలపై సమీక్ష జరగకుండానే సమావేశం ముగిసింది. సమావేశానికి కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ హాజరు కాకపోవడం గమనార్హం. అంటే ప్రజా సమస్యలపైన ప్రశ్నిస్తున్న ఈ క్రమంలో జిల్లా కలెక్టర్, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది. జెడ్పీ సమావేశంలో చర్చించిన అంశాలని మళ్ళీ సమావేశం వరకు తీర్చాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రజా సమస్యలు అనేది ఖచ్చితంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది.